తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పంచాయతీరాజ్ శాఖ అత్యంత వేగంగా ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సన్నాహాలను ముమ్మరం చేసింది. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నందున అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పంచాయతీరాజ్ శాఖ అత్యంత వేగంగా ఏర్పాట్లను చేస్తుంది. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాష్ట్రంలోని అన్ని జిల్లాల డిపిఓలకు అత్యవసర ఆదేశాలను జారీ చేశారు. ఇందులో భాగంగా ఎన్నికలకు అవసరమైన సామాగ్రిని తనిఖీ చేయాలని, వాటి పనితీరుపై మండలాలు, గ్రామాల వారీగా నివేదికలు సమర్పించాలని కోరారు. అవసరమైన చోట కొత్త సామాగ్రిని కొనుగోలు చేయడానికి వెంటనే ఇండెంట్ పంపాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలన్నీ వేగంగా పూర్తి చేసి బీసీ రిజర్వేషన్లపై స్పష్టత రాగానే నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో న్యాయపరమైన అంశాలు, సామాజిక న్యాయం రెండింటినీ పరిగణలోకి తీసుకుని ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గతంలో అంటే 2019 సర్పంచ్ ఎన్నికల రెవెన్యూ డివిజన్ల వారీగా 3 విడతలుగా జరిగాయి. అయితే ఈసారి ఎన్నికల సంఘం 2 విడతల్లోనే పోలింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. దీనికి తగ్గట్లుగానే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటగా ఎంపీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. గత ఎన్నికల్లో రాజకీయ పార్టీల గుర్తులు ఉండవు కాబట్టి ఫలితాలపై పెద్దగా ప్రభావం ఉండదని 3 విడతల్లో నిర్వహించారు. కానీ ఈసారి 2 విడతల్లోనే పూర్తి చేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.